చరిత్ర అంటే రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, విజయాలు, అపజయాలు. మనం ఎన్నో భయంకరమైన యుద్ధాల గురించి వినుంటాం. వేల లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన సంగ్రామాల గురించి చదువుకున్నాం. కానీ ఈరోజు మనం తెలుసుకోబోయేది అలాంటి యుద్ధం కాదు. ఇది చరిత్రలోనే అత్యంత వింతైన, విచిత్రమైన, నమ్మశక్యం కాని యుద్ధం. ఈ యుద్ధంలో ఒకవైపు ఆధునిక ఆయుధాలు, మెషిన్ గన్లు పట్టుకున్న ఒక దేశపు సైన్యం ఉంటే, మరోవైపు శత్రువులు ఎవరో మనుషులు కాదు, కొన్ని వేల పక్షులు. అవును, మీరు విన్నది నిజమే. ఒక దేశం అధికారికంగా పక్షులపై యుద్ధం ప్రకటించింది, సైన్యాన్ని పంపించింది, మెషిన్ గన్లతో దాడి చేసింది. అయితే ఇంతకీ ఆ యుద్ధంలో మనుషులు గెలిచారా లేక పక్షులు గెలిచాయా అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎవ్వరం ఊహించనిది ఆ యుద్ధంలో జరిగింది. అండ్ ఇదేదో కట్టుకథ కాదు. 1932లో ఆస్ట్రేలియా దేశంలో జరిగిన నిజమైన ఒక చారిత్రక సంఘటన. ప్రపంచ చరిత్రలో ఇది ది గ్రేట్ ఈము వార్ గా నిలిచిపోయింది. ఆ వింత యుద్ధం వెనుక ఉన్న కథ ఏంటో, ఆస్ట్రేలియా సైనికులు ఈము పక్షులతో ఎలా పోరాడారో, చివరికి ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ స్టోరీని అర్థం చేసుకోవాలి అంటే మనం 1930ల నాటి ఆస్ట్రేలియాకు వెళ్ళాలి. అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. యుద్ధంలో పోరాడిన వేలాది మంది ఆస్ట్రేలియన్ సైనికులకు ప్రభుత్వం పశ్చిమ ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతాల్లో భూములనిచ్చి వ్యవసాయం చేసుకోమని ఎంకరేజ్ చేసింది. ఆ సోల్జర్స్ ఇప్పుడు రైతులుగా మారి గోధుమ పంట పండించడం మొదలు పెట్టారు. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే వాళ్ళు వ్యవసాయం మొదలుపెట్టిన సమయానికే ప్రపంచాన్ని గ్రేట్ డిప్రెషన్ అనే మహా ఆర్థిక మాంద్యం కమ్మేసింది. గోధుమ ధరలు పడిపోయాయి, ప్రభుత్వ వాగ్దానాలు నెరవేరలేదు. వాళ్ళ జీవితాలు అప్పటికే చాలా కష్టాల్లో ఉన్నాయి. ఈ కష్టాలు చాలవన్నట్లు వాళ్ళకొక కొత్త ఊహించని శత్రువు తయారైంది. ఆ శత్రువు పేరే ఈము. ఈము అనేది ఆస్ట్రేలియాకు చెందిన ఒక పెద్ద ఎగరలేని పక్షి. ఇది ఆస్ట్రిచ్ తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పక్షి. అండ్ ఇది చాలా బలంగా, తెలివిగా మరియు ముఖ్యంగా చాలా వేగంగా ఉంటుంది. అంటే గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. ప్రతి సంవత్సరం సంతానోత్పత్తి తర్వాత ఈము పక్షులు తమ వలస ప్రయాణాన్ని మొదలు పెడతాయి. 1932లో సుమారు 20,000 ఈము పక్షుల మహాసైన్యం పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఈ కొత్త వ్యవసాయ భూములపై దాడి చేసింది. ఆ పక్షులకు ఈ గోధుమ పొలాలు ఒక స్వర్గంలా కనిపించాయి. ఆహారం, నీరు అన్ని ఒకే చోట ఉండేవి కాబట్టి అవి పంటలను తినడం మొదలుపెట్టాయి. కానీ సమస్య అంతటితో ఆగలేదు. అవి చాలా బలంగా ఉండడంతో రైతులు కష్టపడి కట్టుకున్న కంచెలను కూడా అవి నాశనం చేసేవి. ఆ దారి గుండా కుందేళ్లు వంటి ఇతర జంతువులు కూడా లోపలికి వచ్చి మిగిలిన పంటను కూడా నాశనం చేసేవి. దాంతో రైతులు తలలు పట్టుకున్నారు. ఒకవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు ఈ పక్షుల దాడి. వాళ్ళ బ్రతుకు ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఈ పక్షుల బెడద నుండి మమ్మల్ని కాపాడండి అని వేడుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడిన అనుభవంతో వాళ్ళు ఒక వింతైన కోరిక కోరారు. అదేంటంటే మాకు మిషన్ గన్లు కావాలి అని అడిగారు. సో రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న ప్రభుత్వం ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఆ రోజుల్లో రక్షణ మంత్రిగా ఉన్న సర్ జార్జ్ పియర్స్ ఈ సమస్యకు ఒక సైనిక పరిష్కారం చూపించాలని అనుకున్నాడు. అంటే రైతులకు సహాయం చేసినట్లుంటుంది, అలాగే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, అలాగే సైనికులకు మెషిన్ గన్లతో టార్గెట్ ప్రాక్టీస్ చేసినట్లుంటుంది అని అనుకున్నాడు. ఈ ఆపరేషన్ ఖర్చు కూడా పెద్దగా ఉండదు. ఎందుకంటే రైతులే సైనికులకు భోజనాలు పెట్టాలి, వాళ్ళకు వసతి అండ్ ఖర్చులు భరించాలి, అండ్ వాళ్ళు ఉపయోగించే మందుగుండు సామాగ్రికి డబ్బు చెల్లించాలని షరతు పెట్టాడు. అంతే, యుద్ధం అధికారికంగా ప్రకటించబడింది. సుమారు 20,000 ఈము పక్షులు మన హీరోలు ఆస్ట్రేలియన్ సైన్యంలో రాయల్ ఆస్ట్రేలియన్ ఆర్టిలరీ. సో ఈ ఆపరేషన్ కి నాయకుడిగా మేజర్ GPW మెరిడిత్ ను నియమించారు. ఆయనతో పాటు ఇద్దరు సైనికులు, 2 శక్తివంతమైన లూయిస్ మెషిన్ గన్లు మరియు 10,000 రౌండ్ల తూటాలను పంపించారు. అయితే ఎలాగో యుద్ధం చేసేది పక్షులతోనే కాబట్టి గెలుస్తామన్న ధీమాతో ఈ ఘన విజయాన్ని డాక్యుమెంట్ చేయడానికి ఫ్యాక్స్ మూవీటోన్స్ అనే ఒక సంస్థ నుండి సినిమాటోగ్రాఫర్ ని కూడా పంపించారు. పక్షులను మెషిన్ గన్లతో వేల సంఖ్యలో చంపేస్తుంటే ఆ దృశ్యాలను రికార్డ్ చేసి దేశ ప్రజలకు చూపించి ప్రభుత్వ పరాక్రమాన్ని చాటాలనేది వాళ్ళ ఆలోచన. నవంబర్ 1932 మేజర్ మెరిడిత్ తన చిన్న సైన్యంతో కెమెరామ్యాన్ తో కలిసి పశ్చిమ ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. అండ్ వాళ్ళందరి ముఖాల్లో ఒకటే ధీమా. ఈ పక్షులెంత 2 రోజుల్లో పని పూర్తి చేసుకుని వెళ్లిపోదాం అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలీదు వాళ్ళు ఎదుర్కోపోయేది సాధారణ పక్షులు కాదు, ప్రకృతి యొక్క అజేయమైన యోధులనని. నవంబర్ 2వ తేదీ సైనికులు తమ మొదటి ఆపరేషన్ ను మొదలు పెట్టారు. వాళ్ళకు సుమారు 50 ఈము పక్షుల గుంపు ఒకటి కనిపించింది. వెంటనే వాళ్ళు తమ లూయిస్ గన్లను సెట్ చేసుకుని పొజిషన్ తీసుకున్నారు. కెమెరామన్ తన కెమెరాను ఆన్ చేశాడు. కానీ వాళ్ళు కాల్పులు మొదలు పెట్టే లోపే ఈము పక్షులు వాళ్ళను పసిగట్టాయి. అవి భయపడి పారిపోలేదు. బదులుగా అవి చాలా తెలివైన వ్యూహాన్ని అమలు చేశాయి. ఆ గుంపు వెంటనే చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి వేరువేరు డైరెక్షన్స్ లో పిచ్చి పిచ్చిగా పరిగెత్తడం మొదలు పెట్టాయి. అండ్ సైనికులకు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే మెషిన్ గన్లు అనేవి ఒకే చోట గుంపుగా ఉన్న శత్రువులపై దాడి చేయడానికి చాలా పవర్ఫుల్ గా పనికొస్తాయి. కానీ ఇలా చెల్ల చెదురుగా వేగంగా పరిగెడుతున్న
చిన్న చిన్న టార్గెట్లపై షూట్ చేయడానికి సెట్ అవ్వవు. అయినా సరే సైనికులు వందలాది తూటాలను కాల్చారు, కానీ ఆ బుల్లెట్లు ఎటో వెళ్లిపోయాయి. చివరికి ఆ రోజు వాళ్ళు చంపగలిగింది కేవలం 12 పక్షులను మాత్రమే. సో మొదటి ప్రయత్నమే ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత నవంబర్ 4వ తేదీ మేజర్ మెరిడిత్ మరో పక్కా ప్లాన్ తో రెడీ అయ్యాడు. ఒక డ్యామ్ దగ్గర సుమారు 1000 ఈము పక్షులు గుమిగూడు ఉన్నాయని సమాచారం అందింది. ఇదే సరైన అవకాశం. వాటన్నిటిని ఒకేసారి మట్టు పెట్టాలి అని సైనికులు ఒక పొదల్లో దాక్కొని ఆ పక్షుల దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేశారు. అవి దగ్గరికి రాగానే సైనికులు కాల్పులు మొదలు పెట్టారు. మొదటి రౌండ్ లో ఒక 10-12 పక్షులు చనిపోయాయి, కానీ ఆ శబ్దానికి మిగతా వేల పక్షులు క్షణాల్లో మాయమైపోయాయి. సరిగ్గా అదే సమయానికి వాళ్ళ మెషిన్ గన్ ఒకటి జామ్ అయింది. దాంతో రెండవ అవకాశం కూడా చేజారిపోయింది. మేజర్ మెరిడిత్ కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆయన తన రిపోర్ట్ లో ఇలా రాసుకున్నాడు: ఈ పక్షులకు అద్భుతమైన రోగ నిరోధక శక్తి ఉంది అని, అవి మెషిన్ గన్ల తూటాలను కూడా తట్టుకోగలవు అని, ప్రతి గుంపుకు ఒక నాయకుడు ఉన్నాడు అని, ఆ నాయకుడు ఎప్పుడూ కాపలా కాస్తూ ప్రమాదం రాగానే మిగతా వాటిని హెచ్చరిస్తున్నాడు. వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ వ్యూహాలు చూస్తుంటే వాళ్ళొక యోధుల సైన్యంలో ఉన్నారు అని రాసుకున్నాడు. సో వేసిన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ఈసారి డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. సో వాటిని మనం చేసి చంపుదాం అని అనుకున్నాడు. ఒక ట్రక్ మీద ఒక లూయిస్ గన్ ను మౌంట్ చేశారు. ఒక సైనికుడు ట్రక్ నడుపుతుంటే ఇంకొకడు గన్ తో కాల్చాలి. ప్లాన్ వినడానికి బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ లో అదొక కామెడీ సినిమా సీన్ లా మారిపోయింది. ఈము పక్షులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నాయి, కానీ గతుకుల పొలంలో ఆ పాత ట్రక్ అంత వేగంగా వెళ్ళలేకపోయింది. డ్రైవర్ కష్టపడి ట్రక్కు నడుపుతుంటే వెనక ఉన్న షూటర్ ఆ కుదుపులకు సరిగ్గా గురి పెట్టలేకపోయాడు. దాంతో కాల్చిన వందలాది బుల్లెట్లు గాల్లో కలిసిపోయాయి. ఒక్క పక్షికి కూడా తగలలేదు. ఒకసారి ఆ ట్రక్కు ఒక కంచెను ఢీకొట్టి దాదాపు బోల్తా పడే పరిస్థితికి వచ్చింది. చివరికి ఈ చేసింగ్ ఆపరేషన్ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. దాదాపు వారం రోజుల తర్వాత సిచ్యువేషన్ ఏంటి అని చూసుకుంటే రిజల్ట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. సుమారు 2500 రౌండ్ల తూటాలు వాడితే వాళ్ళు చంపగలిగింది కేవలం 50 నుండి 200 పక్షులను మాత్రమే. అండ్ దాంట్లో కూడా క్లారిటీ లేదు. అయితే ఆ ఇన్ఫర్మేషన్ దేశంలోని ప్రింట్ మీడియా వరకు వెళ్ళింది. ఫస్ట్ ప్రభుత్వం యొక్క పరాక్రమాన్ని పొగడ్డానికి వెళ్లిన మీడియా ఇప్పుడు ప్రభుత్వాన్ని, సైన్యాన్ని ఎగతాళి చేయడం మొదలుపెట్టింది. ది గ్రేట్ ఈము వార్ అనే పేరుతో కార్టూన్ ను, సర్కాస్టిక్ స్టోరీస్ ని ప్రింట్ చేశారు. ఒక రాజకీయ నాయకుడు పార్లమెంట్ లో ఈము పక్షులకు ఎవరైనా మెడల్స్ ప్రకటించారా అని ఎగతాళి చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త పాకింది. ఆస్ట్రేలియా సైన్యం పక్షుల చేతిలో ఓడిపోయిందని నవ్వుకోవడం మొదలు పెట్టారు. ఈ అవమానాన్ని భరించలేక నవంబర్ 8న ఈ ఆపరేషన్ ను ఆపేయమని సైన్యాన్ని వెనక్కి పిలిపించమని ఆదేశించాడు. సో పక్షులతో చేసిన యుద్ధంలో చివరికి పక్షులే గెలిచాయి. అంతేకాదు ఇంకొక విచిత్రం ఏంటంటే సైన్యం వెళ్లిపోయిన తర్వాత ఈము పక్షుల దాడులు మరింత ఎక్కువయ్యాయి. రైతులు మళ్లీ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. అండ్ వాళ్ళ ప్రెషర్ కి తట్టుకోలేక గవర్నమెంట్ రెండోసారి యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. ఈసారి ఇంకొన్ని ఎక్కువ పక్షులను చంపగలిగారు. అంటే సుమారు ఒక నెలలో 9600 తూటాలు వాడి దాదాపు 986 పక్షులను చంపారు. కానీ ఇంకా 19000 పక్షులు మిగిలే ఉన్నాయి. ఫైనల్ గా దీనివల్ల వాళ్ళకి పెద్దగా ఉపయోగం లేదు అని, అంతేకాకుండా ఆస్ట్రేలియన్ మిలిటరీకి ఉన్న రెప్యుటేషన్ పోతుంది అని డిసెంబర్ లో ఆపరేషన్ ను టోటల్ గా ఆపేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ చాలా తెలివిగా ఒక ప్లాన్ వేసింది. అదేంటంటే ఆర్మీని పంపడానికి బదులుగా వాళ్ళొక బౌంటీ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఎవరైనా ఒక ఈము పక్షిని చంపితే ప్రభుత్వం వాళ్లకు రివార్డ్ ఇస్తుంది. ఈ విధానం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే 6 నెలల్లో రైతులు, వేటగాళ్లు కలిసి 57,000 ఈములను చంపారు. అంటే అర్థం చేసుకోండి, 20,000కు మించిన ఈము పక్షులు అక్కడ ఉండేవి. సో ది గ్రేట్ ఈము వారు మనకేం చెప్తుంది అంటే ఇది కేవలం ఒక ఫన్నీ కథ కాదు. ఇది మానవ అహంకారానికి, ప్రకృతి యొక్క అనూహ్యమైన శక్తికి మధ్య జరిగిన పోరాటానికి ఒక గొప్ప ఉదాహరణ. కొన్నిసార్లు పెద్ద పెద్ద మిషన్ గన్ల కంటే సింపుల్ ప్రాక్టికల్ ఆలోచనలే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయని ఇది మనకు నేర్పుతుంది. ఈ రోజుకి ఆస్ట్రేలియన్ చరిత్రలో ఈము పక్షులు అజేయమైన యుద్ధ వీరులుగా, తమ భూమిని కాపాడుకోవడానికి ఒక ఆధునిక సైన్యాన్ని ఓడించిన యోధులుగా గుర్తుంచుకోబడతాయి. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ఈ ఛానల్ ని ఇంకా ఎక్కువ మంది దగ్గరికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ ని కూడా చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.